లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టి, ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు ఆయన ఒక మేధావిగా రకరకాల విషయాల మీద మంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం చేస్తాను. ఆయన ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన, సన్నివేశం, ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తా ఉండడం కూడా సహజంగా జరుగుద్ది. ఇప్పుడు ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఇలా రాజకీయాలకు సంబంధించి అరాకొర అప్పుడప్పుడు రావడం, అప్పుడప్పుడు వెళ్ళడం సరైన విధానం కాదు. ఆయన వస్తే పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తి సమయం కేటాయించి పాల్గొనాలి. లేదంటే ఆయన ప్రధానంగా సలహాదారుగాను ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి గానీ, ఇలా అప్పుడప్పుడు రావడం వల్ల ఆయన విమర్శలను ఎదుర్కొంటారు. ప్రధానంగా ఆయన ఇప్పుడు వాదన ఏంటంటే, సంక్షేమం జనసేన ఇప్పుడు జగన్ పార్టీ చేస్తున్న సంక్షేమం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ సంక్షేమం, అభివృద్ధి 2 ఒక రైలు పట్టాల్లాగా సమంగా వెళ్ళాలి. అది బీజేపీతో ఇది బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో సాధ్యం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి కాస్త అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించి, జగన్ పార్టీ యొక్క సోషల్ మీడియా ఆయన్ని బాగా పొగిడింది. ఇప్పుడు వెంటనే ఆయన తూర్పారపట్టడం స్టార్ట్ చేసింది. తెలుగుదేశం సోషల్ మీడియా ఆయన్ని పెద్ద ఎత్తున నెత్తికి ఎత్తుకుంది. ఇయన్నీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇవి సహజంగా జరుగుతా ఉంటాయి.